నమస్కారం అండి. నా పేరు ఎస్వి రావు. నేను మార్కెటింగ్లో దగ్గర 54 సంవత్సరాల నుంచి ఉన్నాను. నేను బేసిక్గా మెడికల్ మార్కెటింగ్ కాబట్టి మెడికల్ మార్కెటింగ్లో రిటైర్ అయిన తర్వాత డాక్టర్స్కి అడ్వైజర్గా ఉన్నాను, మార్కెటింగ్ అడ్వైజర్గా. బేసిక్గా మార్కెటింగ్ స్కిల్స్ ఉండడం వల్ల కొంతమంది డాక్టర్స్, పర్టికులర్లీ ఆర్థోపెడిక్ సర్జన్స్ లైక్ డాక్టర్ అమర్నాథ్ గారు, ఆయన 40 ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి ఆర్థోపెడిక్ సర్జను. ఏవెన్ అమర్ ఆర్థో కేర్ అని గుంటూరు, స్పైన్ సర్జన్ వంశీకృష్ణ గారు, టీకేఆర్ స్పెషలిస్ట్ పవన్ గారు, డిఫార్మిటీ అండ్ లింబ్ రీకన్స్ట్రక్షన్ సర్జన్ అయిన లక్ష్మీనారాయణ గారు, వీళ్ళ నలుగురికి నేను అడ్వైజర్గా ఉన్నాను. అసలు ఆర్థో అంటే మీనింగ్ చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. తెలియని వాళ్ళకి నేను తెలియజెప్పేది ఏంటంటే, ఆర్థో అంటే స్ట్రైట్ అని అర్థం. అంటే ఒకవేళ మనకి చెయ్యో కాలో విరిగిందనుకోండి, మనం కట్టించుకోకపోయినా ఆటోమేటిక్గా అతుక్కుంటుంది, కానీ వంకరగా అతుక్కుంటుంది. దాన్ని స్ట్రైట్గా అతుక్కోవడం కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం ఆ ఫ్రాక్చర్ని కరెక్ట్ చేసుకుంటాం. అంటే ఆర్థో అంటే స్ట్రైట్ అని అర్థం, అలా వచ్చిందనమాట. మనకి ఈ రోజుల్లో ఫ్రీక్వెంట్గా వస్తున్న ఈ ఎముకల జబ్బుల్లో ఏంటంటే ఆస్టియో ఆర్థరైటిస్, అంటే కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు రావడానికి కారణం బరువు పెరగడం వల్ల వెయిట్ బేరింగ్ జాయింట్స్ దగ్గర కార్టిలేజ్ డీజనరేట్ అయిపోయి నీనో అయ్యి నొప్పులు పెరుగుతాయి. అందుకు బరువు పెరగకుండా చూసుకోవాలి. నొప్పులు రాగానే నొప్పుల మందులు వాడేయకూడదు, డాక్టర్ దగ్గర చూపించుకోవాలి. డాక్టర్ దగ్గర చూపించుకుంటే డాక్టర్ గారు మీకు సజెస్ట్ చేస్తారు, ఏమని 4-5 రోజులకి నొప్పుల మందులు రాసి, దాంతోపాటు నొప్పుల మందుల వల్ల కడుపులో మంట రాకుండా అదో మందులు రాస్తారు. ఫిజియోథెరపీ చేయించుకోమంటారు. ఫిజియోథెరపీతో మీకు జాయింట్ నొప్పులు తగ్గిపోతాయి. దానికి కూడా తగ్గకపోతే డాక్టర్ గారు ఏం చేస్తారంటే, మీకు పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనే మీ రక్తంతో మీకు ట్రీట్మెంట్ చేస్తారు. అంటే మీ రక్తాన్ని తీసి ప్లేట్లెట్స్ సెగ్రిగేట్ చేసి, వాటిని గ్రోత్ ఫ్యాక్టర్స్ కింద పెరిగేట్ చూసి, వాటిని మీకు ఎక్కడైతే పెయిన్ ఉందో అక్కడ ఇంజెక్ట్ చేస్తారు. దాంతో తగ్గిపోతుంది. తర్వాత అప్పుడు కూడా తగ్గకపోతే మీకు ఫిజియోథెరపీతో పాటు నీ క్యాప్లు అనేవి రాసి కొన్నాళ్ళు చూసి చూడమంటారు. అప్పుడు కూడా తగ్గకపోతే ఏజ్ ఫ్యాక్టర్ కనుక మరీ 55 సంవత్సరాలు దాటితే తప్పనిసరి అయితే టీకేఆర్ అని సజెస్ట్ చేస్తారు. టీకేఆర్ అంటే టోటల్ నీ రీప్లేస్మెంట్. ఈ టోటల్ నీ రీప్లేస్మెంట్లో ఒక్కొక్కసారి అవసరమైతే, జనరల్గా టీకేఆర్ చేసినప్పుడు ఇంప్లాంట్ లైఫ్ 15 to 20 years ఉంటుంది. మరీ యంగ్గా ఉన్న వాళ్ళకి తప్పనిసరి నీ రీప్లేస్మెంట్ ఉంటే గోల్డెన్ నీ కూడా వేస్తారు. అంటే దాని లైఫ్ అప్ టు 30-35 years దాకా ఉంటుంది. కాబట్టి ఇది ఆస్టియో ఆర్థరైటిస్ గురించి. పోతే పుట్టుకతోటే డిఫార్మిటీ ఉన్న వాళ్ళకి, లిమ్స్ కరెక్షన్ చేయాల్సిన వాళ్ళకి, రీకన్స్ట్రక్షన్ చేయవలసి వస్తే దానికి డాక్టర్ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. ఆయన దాంట్లో స్పెషలైజేషన్, అంటే డిఫార్మిటీ ప్లస్ లింబ్ రీకన్స్ట్రక్షన్స్ స్పెషలిస్ట్. అలాగే అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ మనకి వెన్నెముక కనుక ఏమైనా ప్రాబ్లం వస్తే దాన్ని మించిన నరకం ఇంకోటి ఉండదు. దానికి స్పెషలిస్ట్గా డాక్టర్ వంశీకృష్ణ గారు. ఇలాగ రకరకాల వైద్యులకి నేను అడ్వైజర్గా ఉంటున్నాను. టీకేఆర్కి పవన్ కుమార్ గారని గుంటూరు, బాపట్లలో ప్రాక్టీస్ చేస్తుంటారు. ఆయన మిగిలిన చికిత్సలు కూడా చేస్తారు. ఫ్రాక్చర్స్ అయినా, ట్రామా అయినా ఇవన్నీ కూడా చేస్తారు. టీకేఆర్ స్పెషలిస్ట్ ఆయన. లక్ష్మీనారాయణ గారేమో డిఫార్మిటీ అండ్ లింబ్ రీకన్స్ట్రక్షన్, స్పైన్ సర్జన్ వంశీకృష్ణ గారు. డాక్టర్ అమర్నాథ్ సూరత్ గారు అంటే సీనియర్ మోస్ట్ ఎమినెంట్ రినౌండ్ ఆర్థోపెడిక్ సర్జన్ whom I have been the marketing advisory last 14 years. He is having his own big center. ఆయన దగ్గర ఆయన సెంటర్లో ఇంకా 5-6 డాక్టర్లు ఉన్నారు.
ఆయన ఇన్నోవేటివ్ సర్జన్. ఆయన చేసే సర్జరీస్లో కొన్ని పిఆర్పి అనేది ఆయన పేటెంటెడ్ డివైస్ కనిపెట్టారు. దానికి పేటెంట్ వచ్చింది. దాని మార్కెటింగ్ నేనే చూస్తున్నాను. అలాగే ఆయన ఏంటంటే ఫీమర్ రొటేటింగ్ ఆస్ట్రెక్టమీ అనే ఇన్నోవేటివ్ సర్జరీ చేస్తారు. అంటే పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్లో ఈ ఏవిఎన్ అంటారు, ఎవాస్కులర్ నెక్రోసిస్, ఇప్పు అరిగిపోవడం, దానికి స్పెషలైజేషన్ ఆయన చేస్తారు. ఆయన మామూలుగా కాంప్రహెన్సివ్గా ఏ ఆర్థోపెడిక్ ప్రొసీజర్ అయినా చేస్తారు. దాంతోపాటు ఇటువంటివి ఆయన ఇన్నోవేటివ్గా చేస్తారు. ఆయన సెంటర్ A1 అమర్ ఆర్థో కేర్ అనేది కొత్తపేటలో గౌడిమఠం రోడ్లో ఉంది. ఆయన సెంటర్లో ఆయన కాకుండా ఇంకా 6-7 మంది డాక్టర్ స్పెషలిస్టులు ఉన్నారు. స్పైన్ సర్జన్ శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, రామ్ ప్రసాద్ గారు ఉన్నారు. అలాగా అది ఒక పెద్ద సెంటరు, కాంప్రహెన్సివ్ సెంటర్. ట్రామాకి పెట్టింది పేరు. ఏ రకమైన కేసులైనా కూడా అక్కడ చేస్తారు. కాబట్టి ఈ ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ ఏమొచ్చినా కూడా మనం క్వాలిఫైడ్ ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్ళాలి. మనకు నొప్పి వచ్చినంత మాత్రం నొప్పుల మందు కొని వేసుకోకూడదు. ఎవరో సజెస్ట్ చేశారు కదని ఆయుర్వేద మందులు, హోమియోపతి మందులు వేసుకుంటే కొన్ని రోగాలు తగ్గవు. అలాగే ఏంటంటే ఫిజియోథెరపీ అనేది TKR, టోటల్ నీ రీప్లేస్మెంట్ జరిగిన తర్వాత 15 రోజులు 20 రోజులు చేయించుకోమంటారు. తప్పనిసరిగా చేయించుకోవాలి, కాంప్రమైజ్ కాకూడదు. బరువు పెరగకుండా చూసుకోవాలి. స్పైన్ ప్రాబ్లం వచ్చిన వెంటనే డాక్టర్ వంశీకృష్ణ గారికి చూపించుకోండి. డిఫార్మిటీ కానీ లింబ్ కరెక్షన్ అంటే డాక్టర్ లక్ష్మీనారాయణ గారి దగ్గరికి వెళ్ళండి. TKR అంటే డాక్టర్ పవన్ కుమార్ గారి దగ్గర కానీ, A1 ఆర్థోలో డాక్టర్ అమర్నాథ్ గారు అండ్ టీం దగ్గర కానీ వెళ్ళి చేయించుకోండి. ఇవి ముఖ్యంగా వచ్చే ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్. అంతేకాని ఇవి ప్రాణాంతకమైన జబ్బులు కావు. నొప్పుల మందులు మాత్రం వాడితే ప్రాణాంతకం అయ్యే ప్రమాదం ఉంది. మోస్ట్లీ ఈ ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఫిజియోథెరపీతో చాలా వరకు తగ్గిపోతాయి. కాబట్టి ఆర్థోపెడిషియన్ సూచించిన ప్రకారమే మందులు వాడాలి. ఇది నేను ఈరోజు ఇచ్చే సలహా.